హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్ఐ బాలరాజు, రైటర్ రాఘవ ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓ ల్యాండ్కు సంబంధించిన ఫోర్జరీ కేసులో ఎస్ఐ బాలరాజు మొదట 2 లక్షలు డిమాండ్ చేసి తర్వాత లక్షకు ఒప్పుకున్నట్లు ఫిర్యాదు అందింది. గతంలో ఎస్ఐ 20,000, రైటర్ రాఘవ పేటీఎం ద్వారా 10,000 తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్జరీ పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు మిగతా 75,000 ఇవ్వాలని కోరగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ రోజు డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఎస్ఐ బాలరాజు, రైటర్ రాఘవను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎస్ఐ గారి పైన, తర్వాత ఒక కానిస్టేబుల్ ఆయన, ఈ ఎస్ఐ గారేమో బాలరాజు, తర్వాత కానిస్టేబుల్ ఏమో రాఘవేంద్ర అలియాస్ రాఘవ అని చెప్పేసి. దీంట్లో ఆ కంప్లైంట్ ఏంటంటే, మా దగ్గర అప్రోచ్ అయిన కంప్లైంట్కి ఒక ల్యాండ్ ఉంది, 400 చిల్లర గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేసుకున్నారు ఒకరితో. చేసుకున్న పార్టీతో కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా, దానికి ఆ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది. ల్యాప్స్ అయిపోతే మళ్ళీ సెకండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రెండోసారి కూడా